రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. విజయవాడ ఎయిర్పోర్ట్ న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు అంటే ఈ విధంగా నిర్మించబోయే ఎయిర్పోర్ట్ టెర్మినల్ పనులు ఇప్పుడు ఎలా ఉన్నది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఎందుకంటే చాలామంది పనులనేవి దగ్గరగా చూపించమని అయితే అడగడం జరిగింది. వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా సోలార్ పవర్ ప్లాంట్ ప్లస్ కార్ పార్కింగ్, అంటే పైనేమో సోలార్ ప్యానల్లో, కిందేమో కార్ పార్కింగ్. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండ్ డ్రాపింగ్ పికప్ ప్లేస్లు కూడా కొన్ని ఉంటాయి. అది మొత్తం మనకి పూర్తి అయిపోయిన తర్వాత స్పష్టంగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసేదంతా కూడా ఫ్లైఓవర్, అంటే నిర్మించబోయే టెర్మినల్ రెండు భాగాలుగా ఉంటుంది, పైన కింద. ఆ పైన వెళ్ళడానికి కింద రావడానికి ఈ రకంగా నిర్మించినప్పుడు డైరెక్ట్గా పైకి వెళ్ళడానికి ఫ్లైఓవర్ని అయితే నిర్మించడం జరుగుతుంది. ఆ ఫ్లైఓవర్ ఫిల్లర్ వర్క్ అయితే ఈ విధంగా జరిగింది. ఇందులోనే కొంచెం డిజైన్స్ అని రకరకాలుగా అయితే ఉంటాయి. ఈ ఫ్లైఓవర్ పిల్లర్స్ కంప్లీట్ అయిపోతే గడ్డర్స్ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఇంకా ఫినిషింగ్ అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఫిల్లర్ వర్క్ అయితే ఇలాగుంది. కొన్ని చోట్ల అయితే ఇవి పూర్తి అయిపోయి గడ్డర్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మన దూరంగా కనిపించేది ఈ రకంగా ఫ్లైట్లు ఆగడానికి బ్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో ఆ బ్రిడ్జెస్ అటాచ్ చేసే బిల్డింగ్ అది మనకు దూరంగా కనిపించింది. ఇదంతా కూడా మెయిన్ టెర్మినల్, అంటే మనకి ఇక్కడ ఇమేజ్లో ఉన్నట్టు ఆ టెర్మినల్ అనేది ఈ రకంగా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే టీ షేప్లో అనేది మనకి ఉంటుంది. ఈ టెర్మినల్ పనులు అంటే ఇప్పుడు ఇది కింద ఫ్లోర్లో అయితే జరిగింది, పైన కూడా ఇంకా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే ఈ రకంగా అయితే పనులు అయితే జరుపుకుంటుంది. ఇది నేను తీసింది ఆదివారం కాబట్టి ఇక్కడ వర్క్ అయితే ఏమీ మూమెంట్ అయితే ఏమి ఉండదు. ఉన్నా కూడా కాస్త కోస్తా ఉంటుంది తప్పితే కానీ పెద్ద మొత్తంలో అయితే ఏమి ఉండదు. ఇదంతా మిడిల్ పాయింట్ మాట, ఈ స్టెప్స్ కింద ఉన్నది కదా చిన్న స్లాబ్ లాంటిది, అదైతే టెర్మినల్కి మిడిల్ పాయింట్ లాంటిది అని మనం చెప్పుకోవచ్చు. ఆ హోల్స్ ఇవన్నీ కూడా లిఫ్ట్లకి సంబంధించిన ఏర్పాట్లని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే లిఫ్ట్లకి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి, ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్ల దగ్గర ఈ రకమైన ఏర్పాట్లు ఉంటుంది కాబట్టి ఈ పైన అంతా కూడా ఇంకో ఫ్లోర్ లాగా వస్తుంది. ఎందుకంటే వెళ్ళే వాళ్ళకి కిందేమో వచ్చే వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. సరౌండింగ్లో వర్క్ అయితే ఈ రకంగా జరుగుతుంది. గడ్డర్స్ కూడా ఆల్రెడీ పక్కన నిర్మించి పక్కన పెట్టడం అయితే జరిగింది. ఫిల్లర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాటిపైన అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి దూరంగా కనిపించింది. ఎందుకంటే మనం రైట్ సైడ్లో చూస్తే లెఫ్ట్ సైడ్లో కూడా ఏరో బ్రిడ్జెస్ యాడ్ అయ్యే బిల్డింగ్ అయితే మనం చూస్తున్నాం. ఇదైతే మెయిన్ టెర్మినల్లో. ఈ మెయిన్ టెర్మినల్ నుంచి ప్యాసింజర్స్ ఎంట్రీ తర్వాత ఎగ్జిట్ రెండు ఈ మెయిన్ టెర్మినల్ నుంచి ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ ఎక్కే ముందు ఆ ఏరో బ్రిడ్జెస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ బిల్డింగ్స్ దగ్గరికి, అంటే వెయిటింగ్ గేట్స్ అయితే ఉంటాయి, వాటి దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ రకంగా అయితే ప్రస్తుతానికి విజయవాడ ఎయిర్పోర్ట్ న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు అయితే ఈ రకంగా అయితే ఉన్నాయి. గతంలో నేను వీడియో తీశాను కానీ అదైతే కొంచెం దూరం నుంచి అయితే తీయడం జరిగింది. ఇప్పుడైతే నేను దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నది పనులు అనేది తీయడం అయితే జరిగింది. ఇంకా ఎయిర్పోర్ట్ పనులన్నీ పూర్తి అయిపోయినాయి అంటే ఇంకా దీన్ని చాలా అందంగా అయితే తీర్చిదిద్దడం అయితే జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి అయితే నిర్మాణం దశలో ఉంది కాబట్టి ఇలాగే ఉంటుంది. చాలామంది అంటూ ఉంటున్నారు ఎంతవరకు పూర్తయిందని. ప్రస్తుతం అయితే ఈ రకంగా పూర్తయింది. ఈ పక్కన కూడా గడ్డర్స్, అంటే ఆ బ్రిడ్జ్ మీద పెట్టే గడ్డర్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా నిర్మించేసి పక్కనైతే పెట్టారు. అవి ఫిల్లర్స్ పూర్తవగానే వీటిని తీసుకెళ్ళి వాటి పైన ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది. అక్కడికి కొన్ని చోట్ల అయితే ఈ గడ్డర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా అయితే విజయవాడ ఎయిర్పోర్ట్ న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు ఇవన్నీ కూడా నిర్మాణం అయితే ఈ రకంగా అయితే ఉంది. చాలామంది అంటున్నారు అంతా గ్రాఫిక్స్ అని చెప్పని. ఇక్కడ మన స్టార్టింగ్లో ఒక ఇమేజ్ చూసాం, ఆ ఇమేజ్ కూడా గ్రాఫిక్స్ ద్వారా రూపొందించింది. ప్రతి బిల్డింగ్కి ఈరోజు ఇలా చేయబోతున్నాం అని చూపించడం కోసం గ్రాఫిక్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ గ్రాఫిక్స్ని చూసి ఇలాగ అవుతుందా లేదా అని చెప్పని వాళ్ళకి ఏదో అనేసుకుని ఆంధ్ర ప్రజలను పిచ్చోళ్ళని చేయొద్దు, అది ఏదైనా వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అదైతే కరెక్ట్ కాదు. చిన్న బిల్డింగ్ కట్టాలన్నా కూడా ఈరోజు గ్రాఫిక్స్లో డిజైన్ చేసే కడుతున్నారు కాబట్టి అది గమనించాలి. వితండవాదం చేసే వాళ్ళని అయితే మనం ఏమీ చేయలేము. ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి అయితే ఇలాగ ఉంది. ఇదంతా కూడా నిర్మాణం పూర్తయిందంటే దాని అందం వేరేగా ఉంటుంది. ఇది లోపల వైపు నుంచి, అంటే ఫ్లైట్ పార్కింగ్ ఏరియా కాడైతే ప్రస్తుతం అయితే ఈ రకంగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ అయితే ఈ రకంగా అయితే కనిపిస్తుంది. అంటే ఇది ఆల్రెడీ వాడుతున్న పార్కింగ్ బే అన్నమాట. దీనికే అనుబంధంగానే టెర్మినల్ నిర్మించడం జరుగుతుంది. అంటే కొత్తగా, అంటే లోపల అయితే పాత ప్లేసే కానీ దీనికి అటాచ్ టెర్మినల్ అయితే
కొత్తది, అది మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పని లోపల కూడా ఆ వీడియో అయితే అటాచ్ చేయడం అయితే జరిగింది. నా ఛానల్లో వీడియోలు కొత్తగా చూస్తుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చాలామంది పాత వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు అయితే చూస్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరింత ఉత్సాహంగా వీడియోలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. మనమందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.